కూర్చోండి అందరూ. అనుగ్రహ భాషణ చేస్తారు స్వామీజీ వారు. భక్తులందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఆశీర్వదించి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ వారు వారి అనుగ్రహ భాషణ ద్వారా మన ఆశీర్వచనాలు అందజేస్తారు. ఇటువంటి భగవత్ స్వరూపులు సాక్షాత్తు ఆ భగవంతుడి ఇక్కడకు మనకు పంపించినటువంటి స్వామీజీ వారు నన్ను ఆశీర్వదించి గౌరవించడానికి ఇక్కడ విచ్చేసినందుకు ద్వారా సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేయడానికి నారాయణ సమారంభం శంకరాచార్య లక్ష్మణం అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ పరంపరా శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం ఉత్తానయోగీశం మౌనస్వామిగా వస్తుంది. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువైన శంకరులకు ఉత్తాన సిద్ధేశ్వరీ పీఠంలో స్థాపకులైన మౌనస్వామికి అంగీకరిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఆత్మీయులకు నరసింహారావు గారు హైదరాబాద్లో వీళ్ళు అప్పుడప్పుడు అభివృద్ధి వచ్చారు. కుమార్ గారు ఈ దేవాలయానికి తప్పకుండా రావాల్సింది అని అభ్యర్థిస్తూ వచ్చారు. పరమేశ్వర సంకల్పం ఎప్పుడైతే అప్పుడు సమకూరుతుంది మన చేతిలో ఏమీ లేదు. ఎంతో కాలం నుంచి అనుకుంటున్నటువంటిది ఇవాళ ఈశ్వరాజ్ఞ చేత అనుభవించింది. చాలా చోట్లకు విజ్ఞాలకు దేవాలయాలకు పీఠాధిపతులు వెళ్ళడం మామూలు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఆత్మీయమైనటువంటి అనేక విశేషాలు గమనించడం జరిగింది. మరింత సంతృప్తి కలిగింది. మొట్టమొదటిలో ఇక్కడికి రాగానే దత్తాత్రేయ దేవాలయాన్ని చూపించారు కుమార్ గారు. దత్తాత్రేయుడికి మా పీఠానికి అవినాభావమైన సంబంధం. మా పీఠం దత్తపీఠం 25,000 సంవత్సరాల క్రింద సిద్ధేశ్వరి దేవిని అవతరింపజేసి హిమాలయాలలో దివ్య జ్ఞానాన్ని పొందిన మహామహుడు స్వామి అచ్యుతానంద హిమాలయ యోగి. ఆయన దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు మా మౌనస్వామి ఉత్తార పీఠాధిపతి. అయితే ఒక సందేహం కలగవచ్చు. 25,000 ఏళ్ల క్రింద సిద్ధేశ్వరీదేవిని అవతరింపజేసే వ్యక్తి కొద్ది కాలం కింద ఉన్న మౌనస్వామికి ఎలా గురువైనాడు అని. వీటిలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒక వ్యక్తి కొన్ని వేల సంవత్సరాలు భౌతిక శరీరంతో జీవించవచ్చు, లేదా ఎన్ని జన్మలు ఎత్తుతున్నా స్మృతి మర్చిపోకుండా ఉన్నాడనుకోండి, అది కూడా ఒక రకంగా దీర్ఘ జీవితం కిందగా లెక్క. అచ్యుతానంద స్వామికి దివ్యమైన స్మృతి ఉన్నది. అంటే అనేక జన్మ పరంపరలను గుర్తుపెట్టుకోగలిగిన శక్తి కలవాడాడు. ఆయన మౌనస్వామికి దత్త దీక్ష ఇచ్చి సిద్ధేశ్వరీదేవిని ఆయనతో పంపించారు కొత్తాడానికి. ఆయన కొత్తాడలో దత్త మఠాన్ని స్థాపించారు. ముందు దత్త మఠాన్ని స్థాపించి దానికి తర్వాత సిద్ధేశ్వరీదేవిని పీఠ దేవతగా పెట్టి సిద్ధేశ్వరి పీఠాన్ని చేశారు దాన్ని. అందువల్ల దత్తాత్రేయుడితో మా పీఠానికి అనుబంధం చాలా ప్రధానమైనటువంటిది. కుమార్ గారు ఈసారి దత్త జయంతికి ఇవ్వు రండి అని అంటే, దత్త జయంతి మా పీఠంలో ప్రధానమైన కార్యక్రమం. అది ఆచారం అక్కడ కాకుండా ఇంకో రోజుకి రావడానికి అవకాశం లేదు. ఆ పండుగ మాత్రం దత్త జయంతి కొత్తాళ్ళలో ఉండి తీరాలి, తప్పదు అలా. అలా దత్తాత్రేయుడి యొక్క మందిరానికి రావటం చాలా సంతోషకరమైన అంశం. మరొకటి కుమార్ గారు చెప్పారు,
ఎదురుగా ఆంజనేయ స్వామిని పెట్టాను, సంతోషాన్ని కలిగించింది. నాకు ఇష్టమైనటువంటి దేవతలలో రాధాదేవి, కాళీదేవి, భైరవుడు ఇలా ఉన్నా ఆంజనేయ స్వామి కూడా ఇటీవలి కాలంలో ఆయనకు తనను ఇష్టపడేటట్టు చేసుకున్నాడు. ఒకరోజు నేను బృందావనంలో ధ్యానం చేసుకుంటే నా ఎదురుగా ఉన్న సింహాసనంలో వచ్చి కూర్చున్నాడు ఆయన. ఏమిటి స్వామి అన్నాడు. నా మంత్రం చెయ్యి అన్నాడు. మంత్రం చేశాను. ఎన్నోసార్లు దర్శనం ఇచ్చాడు, ఎన్నోసార్లు ఆపదల నుండి కాపాడాడు, రక్షించాడు ఆంజనేయ స్వామి. పుట్టాలలో నేను స్వయంగా పూజ చేసే దేవతల్లో చాలా దేవాలయాలున్నాయి. పీఠంలో ప్రధాన దేవత సిద్ధేశ్వరితో పాటుగా నేను ఆంజనేయ స్వామికి స్వయంగా పూజ చేస్తాను. స్వయంగా పూజ చేస్తే విశేషం ఏమిటంటే, ఒకరోజు సమయానికి చాలామంది భక్తులు వచ్చారు, వాళ్ళ మీద ఏవో పనులు ఉన్నాయి. ఆ పనులలో అందరికీ ఇవ్వగా కొద్దిగానే ఉన్నాయి. ఒకళ్ళు ఎన్నో ఉన్నాయి పళ్ళు, అరటిపళ్ళు. ఇంకా ఒక అరడజన అరటిపళ్ళు స్వామివారి నైవేద్యానికి పెట్టింటే మిగతా పదార్థాలతో పాటు అరటిపళ్ళు స్వామికి ఇష్టం కదా, ఆ అరడజన అరటిపళ్ళు పళ్ళలో పెట్టి రెడీ చేయండి అన్నారు. లోపలికి వెళ్ళి నేను కాస్త వస్త్రాలు మార్చుకొని వద్దాము అని లోపలికి వెళ్ళి వచ్చేసరికి మా శిష్యుడు చెప్పాడు, స్వామీజీ ఒక పెద్ద కోతి వచ్చిందండి, అరడజనే ఎక్కడ పెట్టి తీసుకెళ్ళింది, మిగతాది కొన్ని తీసుకెళ్ళలేదు అన్నాడు. అంటే అయ్యో నేను అరడజనే ఇస్తానన్నాను, అందుకని అరడజనే తీసుకెళ్ళాడు, అక్కడే ఉంటాడైనా మిగతా కూడా తీసుకెళ్ళమని చెప్పు అన్నాడు. గొప్పగా వెళ్ళాడు. అక్కడ ఎదురుగా పెద్ద కోతి కూర్చోన్నాడు, 5 అడుగుల కోతి. అక్కడికి వెళ్ళి స్వామివారు మిగతా పనులు కూడా తీసుకోమంటున్నారు అని అంటే వచ్చి స్వయంగా తీసుకొని వెళ్ళాడు. హనుమద్రూపుడైనటువంటి వాలరేశ్వరుడు ఇలా ఎన్నోసార్లు భవ్యమైన అనుగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడు హనుమంతుడు. అందువల్ల ఇది కూడా చాలా సంతోషకరమైన విషయం ఎదురుగా హనుమంతుడు కనిపిస్తూ ఉంది. మరొకటి ఇప్పుడే తెలుసుకున్నాను. బుద్ధవరపు వెంకట్రావు గారు, బుద్ధవరపు కుమార్ గారు, ఇంకా రెడ్డి గారు ఇంతమంది కలిసి ఈ యజ్ఞాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటే ఇలా మాట్లాడుతుంటే తెలిసింది మాకు వారు పూర్వాశ్రమంలో చాలా దగ్గరికి బంధువులు. ఇది ఇప్పుడంటే మాకు అన్నిటికీ అతీతం సన్యాసులం కనుక. కానీ బుద్ధవరపు వారు మా అన్నగారి భార్య, బుద్ధవరపు వారి అమ్మాయి, బుద్ధవరపు మహదేవుడు గారు రామచంద్రపురంలో ఉండేవారు, వారి అమ్మాయి మా అన్నగారి భార్య. అలా చాలా దగ్గరి సంబంధం ఉన్నది అన్న అంశం కూడా ఇప్పుడు తెలుసుకొని మరింత సంతోషించాను. ఇంకా కాగా బ్రహ్మణ్యులైనటువంటి వ్యక్తులు, వేదవిధులైనటువంటి వ్యక్తులు, చక్కటి శాస్త్ర ఆగమ తొలుగులైనటువంటి వ్యక్తులు అద్భుతంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. యజ్ఞ నిర్వహణలో ఒక గొప్ప ప్రధానమైన అంశాన్ని నాకు కుమార్ గారు చెప్పారు. యజ్ఞాలు చాలా చోట్ల చేసుకుంటారు. ఎవరైనా పెద్దలను వాళ్ళ ఇంటి పురోహితులను బ్రహ్మణ్యులను పిలిచి వాళ్ళ ఏదో యజ్ఞం చేయించండి, చండీ యజ్ఞం చేయించండి, రుద్రయాగం చేయించండి, గణపతి యాగం చేయించండి, ఏదైనా చేయిస్తారు. దాంట్లో ఎందుకంటే శాస్త్రం తెలుసు, చేసే ప్రక్రియ తెలుసు కాబట్టి. కానీ ఏ యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞాన్ని కొన్ని లక్షల మాత్ర పురస్కరణ చేసి చేయటం అనేది ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకత అన్నప్పుడు చాలా సంతృష్టి కలిగింది. ఎందుకంటే మంత్రం పనిచేయాలి అని అంటే మంత్రాన్ని ముందు జపం పురస్కరణ చేయాలి. పురస్కరణ 5 భాగాలు: జపము, హోమము, తర్పణము, మార్చనము, సమారాధనము. ఈ 5 భాగాలు పరిపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తికి మాత్రమే మంత్రాధికారం ఉంటుంది. అలా లేకుండా ఎందుకు యజ్ఞం చేయండి అనగానే 10 మంది కూర్చొని మంత్రం నోటికొచ్చు కాబట్టి చేస్తే అది ఫలించదు, ప్రదర్శనలాగా ఉంటుంది తప్ప పని చేయటం ఉండదు. పని చేయాలంటే మంత్రాధికారం ఉండాలి. ఇక్కడ కొన్ని లక్షలకు లక్షలు గణపతి మంత్రం చేసిన వాళ్ళ చేత చేయిస్తున్నాము ఈ యజ్ఞము అని కుమార్ గారు చెప్పినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. ఇది ప్రతి చోట ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అని అనిపించింది నాకు. యజ్ఞం అంటే నాకు చాలా ఇష్టం. యజ్ఞంలో దేవతలు వస్తారు. ఎందుకంటే ఒక విగ్రహంలో కంటే, ఒక యంత్రంలో కంటే అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు. ఎందువల్ల అది వాళ్ళ సహజ శరీరం కనుక. వాళ్ళు తేజస్ శరీరులు. అగ్ని ద్వారా వాళ్ళు ఆహుతులు స్వీకరిస్తారు. అగ్ని కావాలి దేవా. ఇక దేవతలు వచ్చారు,
అన్న సంగతి ఎలా తెలుస్తుందండి అంటే, తెలుసుకోగలిగినటువంటి ధ్యాన సిద్ధి కాస్త దివ్య చక్షువు వికసిస్తే, కొంచెం యాస్ట్రల్ విజన్ అని అంటారు ఇంగ్లీష్లో, అది వస్తే థర్డై కొంచెం ఓపెన్ అయితే దేవతల యొక్క రాకపోకలను గమనించవచ్చు. ఒకవేళ రాకపోకలు గమనించలేకపోయినా ఫలితాల రావడంలో సందేహం ఉండదు. ఎందుకంటే దేవతలు తొందరగా అందరికీ కనపడరు. పరోక్ష ప్రియావై దేవా, దేవతలు పరోక్ష ప్రియులు. ప్రత్యక్ష విషయే అహంత విగుభా, దేవా పరోక్ష ప్రియా. వాళ్ళు కనిపించరు కానీ పని మాత్రం చేసి పెడతారు. దీనికోసం యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ సిద్ధిని ఇచ్చి ఆ చేయించిన వ్యక్తులకు కావలసినటువంటి ఇష్ట కామ్యార్థ సిద్ధిని వాళ్ళు అందిస్తూ ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహము పెట్టుకోవాల్సిన పని లేదు. మీరు అన్నం తింటారు, జీర్ణం అవుతుంది, మీకు కనిపిస్తుంది ఆ జీర్ణం కావటం, కనిపించకపోయినా జీర్ణం అవుతుంది. అలాగే యజ్ఞం చేస్తే ఏదో మంత్రములతో పిలిస్తే దేవత రాకుండా ఎలా ఉంటాడు? వాడు ఉన్న దీనికి మనం పిలిస్తే రావడానికి తప్పకుండా వస్తాడు, వచ్చి తీరాలి. ఒకటి రెండు చిన్న ఉదాహరణలు చెప్తాను ఈ యజ్ఞాన్ని గురించి. కొద్ది కాలం కింద నిండు పూర్ణమి వేళ నేను మా గుంటూరులోని కాళీ మందిరంలో యజ్ఞం చేస్తున్నాను. ఆ కాళీ 600 సంవత్సరాల క్రింద హిమాలయాలలో నా కోసం అవతరించిన దేవత. నేను మళ్ళీ జన్మలు మారితే ఆమె మళ్ళీ ఆకాశం నుండి ఇలానే ఒక యజ్ఞం, ఒక సమావేశం జరుగుతూ ఉంటే ఇంతమంది చూస్తూ ఉండగా 5-6 కూడా ముగిలేని పెద్ద శిలా విగ్రహం ఆకాశం నుండి వచ్చింది. అలాంటి ఆ విగ్రహ కాళీ సన్నిధిలో యజ్ఞం చేస్తున్నాను. యజ్ఞం చేస్తుంటే ఈ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్న వ్యక్తి యజ్ఞం చూడటానికి వచ్చాడు. స్వామీజీ, మీరు యజ్ఞం చేస్తుంటే చూద్దామని వచ్చాను అన్నాడు. సమయానికి వచ్చారు, మీరు కూడా పట్టుబట్టు కట్టుకోండి, 10 ఆహుతులు వేయండి అన్నాడు. 10 ఆహుతులు వేశాడు ఆయన. వేస్తే అప్పుడు చెప్పాను, నేను యజ్ఞం చేస్తే, నేను ఆహుతులు వేస్తే అది ఎన్నడూ వ్యర్థం కాలేదు కాదు. దేవత వచ్చి తీరాలి, వాళ్ళకు నా మీద ఉన్న అనుగ్రహం అటువంటిది. ఈ యజ్ఞ దేవత వచ్చింది, కానీ మీ చేత ఆహుతి వేయిస్తే మీ ఇష్టదేవత వచ్చింది, మా దేవత పిలిచింది కాబోలు, మీ ఇష్టదేవత కూడా వచ్చింది ఇక్కడికి అన్నాడు. అని ఆకారము పేరు చెప్పాను. చెప్తే ఆయన అన్నాడు, స్వామికి ఇది చాలా చిత్రంగా ఉంది, ఇది నా రహస్యం. నేను చిన్నప్పుడు ఆ ఊళ్ళో ఆడుకున్నాను, పాడుకున్నాను, తిరిగి పెద్దవాడినైనాను, IPS అయినాను, మీ జిల్లాలో ఎస్పీగా DIGగా పనిచేశాను, ప్రమోషన్లు వచ్చినాయి, DGP అయినాను. కానీ ఎవరికి తెలియదు, ఇది మా కుటుంబంలో ఉన్న వాళ్ళకు తప్ప అన్నాడు. ఇందులో తెలిసేది ఏముందండి, ఇదేం జ్యోతిషం కాదు, సాముద్రికం కాదు. దేవి అర్ధాంగ దర్శన, హోమం చేస్తే దేవత అగ్నిలో నిల్చుంటుంది, మీ దేవుడు నిల్చున్నాడు, కనిపించాడు, అందుకని చెప్పాను అన్నాడు. అలా యజ్ఞం చేస్తే దేవతలు కనిపిస్తారు. మరొక సందర్భం కూడా ఇలాంటిది. కొద్ది కాలం కింద ఉత్తర హిందూస్థానంలో పీఠాధిపతుల సమావేశం, సన్యాసుల సమావేశం జరిగింది. హిందూ ధర్మ రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్యలో ఒక పెద్ద సమావేశాన్ని ఆర్గనైజ్ చేశారు. 1000 మంది సన్యాసులు వచ్చారు, 52 మంది పీఠాధిపతులు వచ్చారు. వస్తే సమావేశం బాగా జరిగింది. 25,000 మంది జనం వచ్చారు. బాగుంది. ఆ సభా నిర్వాహకులు ఒక అభ్యర్థన చేశారు, స్వామీజీ మీరు ఇవాళ యజ్ఞం చేయాలా, ఇవాళ రాత్రికి కాగితాలు సమావేశం అయిపోయింది, ఇవాళ రాత్రికి మీకు యజ్ఞం చేయాలి, మర్నాడు పొద్దు నేను బయలుదేరి ఇంకో చోటికి వెళ్ళవలసి ఉన్నది. అంటే నేను ఒక ప్రశ్న చేశాను, ఇక్కడికి ఎక్కువ భాగం పీఠాధిపతులు ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చిన వాళ్ళే. జ్యోతిర్మఠం పీఠాధిపతి దగ్గర నుండి ఎందరో వచ్చారు. దక్షిణ దేశం నుండి వచ్చిన వాడిని నేను ఒక్కడిని. ఇంతమందిని వదిలి
నన్ను యజ్ఞం చేయమని మీరు ఎందుకు అడుగుతున్నారు? కొంతమంది ఉన్నారు మీకు కావలసిన వాళ్ళు చిరకాలంగా ఉన్నవాళ్ళు అంటే కార్యకర్తలు అన్నారు. మీరు పిలిస్తే దేవతలు వస్తారని నేను విన్నానండి, అందుకని మిమ్మల్ని యజ్ఞం చేయమని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. సంతోషం, దానికి ఏం అభ్యంతరం లేదు. యజ్ఞం చేయడం చాలా సంతోషకరమైన అంశం నాకు. అయితే దేవతలు వస్తారు అన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళలో ఉన్నారా? అప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ధ్యానయోగి ఉన్నాడు వీళ్ళలో, అలానే గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఇంకొక యోగి ఉన్నాడు. వాళ్ళిద్దరూ మంచి ధ్యాన సిద్ధులైనటువంటి వ్యక్తులు కనుక వాళ్ళిద్దరూ చూడగలరు దేవత వచ్చింది రాని. అర్ధరాత్రి అయోధ్యలో సీతాదేవి పూజించిన దేవకాళీ మందిరం ఇప్పటికీ ఉన్నది. ఆ దేవకాళీ మందిరంలో అశ్వత్థ వృక్షం క్రింద రాత్రి 11 గంటలకు మొదలుపెట్టి హోమం చేశారు. చేస్తే 12 గంటలకు వాళ్ళు అన్నారు, దేవత వచ్చింది, ఒక అద్భుతమైన కాంతి ఇక్కడ ప్రసరిస్తున్నది, ఒక పరిమళం ప్రసరిస్తున్నది, పరిమళం అందరికీ తెలుస్తున్నది, ఒక సుగంధ వీచిక వస్తూ ఉంటే కాంతిని అందరూ చూడలేదు కానీ నేను చూశాను అన్నారు ఆ ఇద్దరు చాలా యోగులు. సంతోషం, పరమేశ్వరి యొక్క రాకను మీరు గుర్తించారు, చాలా సంతృప్తిగా ఉన్నది అన్నారు. అలా యజ్ఞం చేస్తే దేవతలు రావడంలో ఎటువంటి సందేహం లేదు. మరొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఆ మధ్య నేను చాతుర్మాస్యంలో ఉండగా ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రముఖుడు, దేశంలో చాలా ప్రసిద్ధుడైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆయన వ్యాధిగ్రస్తుడైనాడు. 2 నెలల నుంచి మంచంలో ఉన్నాడు. ఆహారం లోపలికి పోవటం లేదు. ఇంజక్షన్ల ద్వారా ఆహారాన్ని ఎక్కిస్తున్నారు. టెంపరేచర్ తగ్గటం లేదు. నడవలేకపోతున్నాడు. టెస్ట్లో తీసుకెళ్లాలన్నా వీల్ చైర్లో తీసుకెళ్లాల్సి వస్తున్నది, మోసుకెళ్లాల్సి వస్తున్నది. చిరకాల పరిస్థితులైన దేశంలోని ప్రముఖుల్లో ఒకడు. వాళ్ళ సెక్రటరీ ఫోన్ చేశాడు, స్వామి ఫలానా వారి సెక్రటరీ నేను, వారు ఇక్కడ ఉన్నారు, మనసులో ఉన్నారు, మీరు వచ్చి రక్షించండి. డాక్టర్లు నిరాశ చెప్తున్నారు, హోప్లెస్ అయిపోయింది అన్నారు. నేను ఎక్కడో కుట్టాలలో ఉన్నానంటే ఏదో యజ్ఞాలు చేస్తూ చేస్తూ ఉన్నాను. అప్పుడు సరిగా ప్రార్థిస్తున్నారు కనుక వెంటనే సెక్రటరీలు ఫ్లైట్లు, టికెట్లు, హడాలి అన్ని ఎట్లాగో సహజం ఏర్పాటు చేశారు. అలహాబాద్ వెళ్ళాము. అలహాబాద్ మధ్యలో ఏదో చిన్న సంఘటన జరిగింది అనుకోండి. కాశీ వెళ్ళి భైరవుడి యొక్క ఆజ్ఞ తీసుకున్నాను. భైరవాజ్ఞ కష్టం, కాలభైరవుడు కాపాడాలా, కాలాన్ని కాశీ వెళ్ళి చేస్తున్నాను. భైరవుని అనుగ్రహం వల్ల యజ్ఞం చేస్తే దేవతలు వస్తే ఎంత పనైనా చేస్తారు. ఎంత యజ్ఞం చేయించారు. అక్కడ ఒక్కొక్కసారి ఆ కొండల మీద సీతాదేవిని మా రామానుజం మా విషయానికి ఇచ్చాడు. ఆయన ధ్యానంలో తగ్గిస్తాడు. మిస్టిక్ టచ్ ధ్యానం వల్ల ఒక శక్తిని సంపాదించాడు. అతను 15 రోజులు ధ్యానం చేస్తాడు. కొన్ని వ్యాధులు పోగొట్టగలడు. అతడు రాగానే అడిగాడు, నా జ్వరం తగ్గించవయ్యా అని చెప్పి. నేను ఎప్పుడు తగ్గించలేను అన్నాడు. అతడు ఏమిటి కారణం అంటే, నేను 1 రోజుల పాటు చేసినటువంటి ధ్యానాన్ని నేను బయలుదేరే ముందు నేను ఉద్యోగం చేస్తున్నటువంటి కంపెనీ యొక్క ప్రొపరేటర్కు పక్షవాతం వస్తే ఈ 1 రోజుల ధ్యాన శక్తిని వినియోగించి అతని కూర్చేసి తగ్గినట్టు చేశాను. 3 సంవత్సరాలు పెట్టాలి చెప్పుల మీద, మిగతా మళ్ళీ పోయి చెయ్యాలా? అందువల్ల నా దగ్గర ఇప్పుడు శక్తి లేదు, నేను ఇప్పుడు ఏమి ఉపకారాన్ని చేయలేను, నువ్వు జ్వరం తగ్గించలేను అన్నాడు. అలానా ఏదో ఉద్దేశంలో ఎవరో స్వాముల వారు వచ్చారు, ఆయన యజ్ఞం చేయబోతున్నారు, అందరం అక్కడికి వెళ్ళాలండి. నేను ఎవరో తెలియదు, ముఖ్యమైన వ్యక్తులు ఇచ్చారు. వెళ్ళాను. స్వామి మురుగేష్ ఆయన మాకు బాగా ఆపులు, స్వయంగా పుస్తకాలు వచ్చి ఆహ్వానించారు. యజ్ఞం ప్రారంభమైంది. గాయత్రి మంత్రోచ్చారణ జరుగుతున్నది. ఇప్పుడు గణపతి మంత్రోచ్చారణ చేసినట్లే 3 గంటలు హోమం చేశాము.
అని ఆనాడు వాళ్ళందరూ కూడా గ్రహించగలిగారు. అప్పుడు అరేబియా నుండి వచ్చాడు ఒక ముస్లిం మాంక్. ఆయనకు చాలా విషయాలలో శిష్యులు ఉన్నారు స్వామి మురుగేశ్వరు. ఆ ముస్లిం మాంక్ ఆకుపచ్చ గుడ్డలు కట్టుకున్న ముస్లిం మాంక్ని తీసుకున్నాడు. గుణశేఖరం ఆయన రామానుజం మీదికి వచ్చి ఆవహించడాన్ని నేను చూస్తున్నాను ధ్యానంలో. దాని శక్తి వల్ల అతడు జ్వరాన్ని వెంటనే తగ్గించాడు అని చెప్పి ఆ ముస్లిం మాంక్ అన్నాడు. ఇలా యజ్ఞం జరిగితే హోమం చేస్తే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో. అందరికీ ఇచ్చేస్తే అట్టి పెట్టుకుంటారు, భర్త ఇంట్లో తీసుకుంటారు. కామకాయనాలు ఆడవాళ్ళందరికీ ఇచ్చేస్తే వాళ్ళు పక్కన పెట్టుకుని తర్వాత తీసుకుంటారు. ఇచ్చానన్న బరక ఆడవాళ్ళందరికీ కలవటి పట్టుకుని ఇచ్చారు. 2 చేతులు పెట్టు, 2-3 చేతులు పెట్టుకుని ఒక్కొక్కరికి ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని భర్త ఇంట్లో తీసుకుంటారు. ఎక్కడ పోయినారు Gracias.
प्रसाद बांट रहे थोड़ा पीछे ले लो नहीं आता అక్షంతలు చేత పట్టుకుని దీపానికి నమస్కారం చేసుకోండి. దీపానికి దండం పెట్టుకోండి. చెప్పండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోభం దీపేన సాధ్యతే సర్వం పూజా దీప నమోస్తుతే. కర్మసాక్షి వల్ల వేసి నమస్కారం చేసుకోండి. దేవదేవతాభ్య నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. దీపం దగ్గర వేయాలి. వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఈసారి పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఆచమయ్య 3 సార్లు నీళ్ళు తాగండి. 3 సార్లు ముందు మగవాళ్ళు చూసుకున్న తర్వాత ఆడవాళ్ళు చూసుకుంటే ఆడవాళ్ళు కూర్చోండి. ఈసారి 2 నక్షత్ర పుష్పభ్యాం జగదేవి సర్వమంగళ ప్రజాసంగళం సర్వమంగళం కామత్తేజాతారం ధాతారం సర్వమలాం లోకాగణం శ్రీరామం భూయాం సర్వమంగళాంగళ్యేషు భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకృణయాం మాతృశ్యావనకాశవేద భువనదత్తాత్రీ స్వామి దేవతాం దిశ్య సద్దేవతా ప్రీత్యర్థం షోడశ కళా పరిపూర్ణతాసిత్యర్థం లోక సంరక్షణార్థం ధర్మ సంస్థాపనార్థం అస్మిన్ లోకేన సస్యశానుకూల వాతావరణ సిత్యర్థం అస్మిన్ పొలమూరు గ్రామే బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం వ్యాధిచోరపదీయ దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సమస్తోపత్రమశాంత్యర్థం అస్యన్న వ్యాపార వ్యవహార సకల కార్యేషు జయప్రసిద్ధ్యేన అత్యజమానస్సు గోత్రోద్భవస్య श्रीमान सजमानस्य श्रीमान गौण्डन्यसगोत्रस्य श्रीरामचन्द्रमूर्तिनामधेयस्य सूर्यकलानाम धर्मपत्नीसमेतः श्रीमान गौण्डन्यसगोत्रस्य श्रीरामधेयस्य रम्यानाम धर्मपत्नीसमेतः श्रीमान भैरवालगोत्रस्य सत्यनारायण रेड्डिनामधेयस्य विजयलक्ष्मी निष्ठ निरस्त शेष अनर्थ व्रात ता समुद्बोधित खंडानंद साक्षात्कार रूप ब्रह्म प्राप्त्यर्थं अत्यंतिक दुःखरहित निःश्रेयस परम पुरुषार्थ सिद्ध्यर्थं सर्वार्थ निवृत्ति द्वारा त्रयतु 30 कोटि देवता उद्दिश्य श्री दत्तात्रेय देवता उद्दिश्य आ 33 కోట్లకి దేవత ఇష్టమైనటువంటి దేవత దత్తాత్రేయుడు. చేత దత్తాత్రేయుని దేవతా ప్రీత్యర్థం చెప్పండి. దత్తాత్రేయ దేవత ప్రీత్యర్థం శ్రీ సత్యదత్తస్య సాంఘస్య సపరివారకస్య పూజనాంచ